నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశ నిస్పృహలెన్నున్నా, అశాంతి ఆపదలైనను, నిరాశ నిస్పృహ. నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు. ఏ నామలో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ వాగ్దానాన్ని మనం స్వాధీనం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. ఈ యొక్క వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివీయులను, పెర్జీయులను, గెర్గేషీయులను, అమోరీయులను, యోబీసీయులను వెళ్ళగొట్టినని దీనివల్ల మీరు తెలుసుకుందరు. ఆమేన్. శత్రువులు ఎన్ని రకాలుగా ఉంటారంటే చాలా తెలియకుండా మనం లెక్క పెట్టుకుంటే చాలా రకాల శత్రుత్వాలు ఉంటాయి మనకి. ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, గమనించండి, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ఆమేన్. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయముగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, యోబీసీలు, రకరకాలుగా ఇక్కడ 5-6 రకాల జనాలు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళగొట్టిన నీవు దీనివలన మీరు తెలుసుకుందరు. మీకు ఆయన ఇస్తానన్న దాంట్లో మీరు వెళ్ళటానికి అక్కడ ఎన్ని రకాల అడ్డులు, ఆటంకాలు ఉన్నా మీరు వెళ్తూ ఉండగానే వారిని దేవుడు అక్కడి నుండి తొలగిస్తాడు. మాకు రావాల్సింది ఇది, మేము పొందుకోవాల్సింది ఇది. మాకు ఇన్ని అడ్డులు, ఆటంకాలు ఉంటే మా జీవితాల్లో ఈ కార్యం ఎలా జరుగుతుందని అనుకుంటున్నారా? నీ దేవుడు జీవము గల దేవుడు. ఆమేన్. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు దండం పెడుతున్నావే, నువ్వు ప్రార్థిస్తున్నావే, సిలువ వేయబడిన యేసు క్రీస్తు అనేటువంటి దైవ కుమారుడు జీవము కలిగిన దేవుడు. అంత జీవము కలిగిన దేవుడు నీ పక్షంగా ఉండగా జీవం లేని సమాజం ఎక్కడ నిలబడగలదు ఆయన ముందు? నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు ఎటువంటి శత్రుత్వం, ఎటువంటి యుద్ధాలు నీ ముందు జరుగుతున్నా కానీ దేవుడు జీవము గలవాడు నీ పక్షంగా ఉన్నాడు కనుక వారందరినీ ఆయన వెళ్ళగొడుతున్నాడని నువ్వు తెలుసుకుంటావు. ప్రతి కీడు నీకు ఆవరించిన ప్రతి దుష్టత్వము ఆయన వెళ్ళగొట్టేస్తున్నాడు. అంతే. నమ్ముతున్నావా? ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీకు విరోధంగా ఉన్నటువంటి సమాజమును ఆయన దూరం చేస్తున్నాడు. నిన్ను మానసికంగా కృంగదీస్తున్న ప్రతి మనిషిని దేవుడు దూరం చేస్తున్నాడు. నువ్వు ఎలా తెలుసుకున్నావంటే, జీవము గల దేవుడు నా పక్షంగా ఉన్నాడు కనుక నాకు ఈరోజు ఈ నెమ్మది ఇచ్చాడు, ఈ యొక్క సంతోషముగా నేను బ్రతుకుతున్నాను. ఆయనే వెళ్ళగొట్టాడు.
ఆయనే నా మార్గములన్నీ సరళము చేశాడని సాక్ష్యం ఇస్తావు. అంత గొప్ప కార్యము దేవుడిని పట్ల చేస్తున్నాడు. ఆత్మ నీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. నేను క్రీస్తునందు ఉన్నాను అని అనుకుంటే చాలంతే, పాతవన్నీ క్లోజ్ అయిపోతాయి. దుఃఖము, ఆవేదన, బాధ. ఈ ప్రార్థనా శక్తి పరిచర్యలో దేవుడు చాలా అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మన ప్రార్థనా శక్తిలో చాలా అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒక సహోదరి మన విజయవాడ వచ్చింది, 30 లక్షల అప్పులో మునిగిపోయింది ఆమె. ఎన్ని లక్షలు? 30 లక్షల అప్పులో ఉండి మనస్సు నెమ్మది లేక వారికి దారి లేదు. కొంచెం భూమి ఉంది కానీ ఆ భూమి అమ్మితే ఆ అప్పుకి తగ్గ రేటు రావట్లేదు. అది కొనేవాళ్ళు కూడా లేరు ఎవరు. ఏడుస్తూ వచ్చింది. ప్రార్థన చేసి దీవించి, ఏడవద్దమ్మా, దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు కూడా మన దగ్గర ఏముందో దాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. మనకు ₹1,00,000 కావాలనుకోండి, మన దగ్గర ₹1 అంటే ₹1 1 lakh చేస్తాడు అంతే. అది మన క్రైస్తవ విశ్వాసం. ఆమెన్. నేను ఎలా నడిపించాలన్నాడు మోషే. నీ చేతిలో ఉన్నది ఏంటన్నాడు? కర్ర అన్నాడు. అందులోనే ఉంచుతున్నాను పవర్ అన్నాడు. కర్రలో పవర్ ఏంటన్నాడు? కింద పాడే అన్నాడు. పాడేస్తే పవర్ పాముగా మారిపోయింది. దాన్ని తోకట్టుకో అన్నాడు. పట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. మరి నేను అలాంటి దేవుడిని అని చెప్పాడు. అమ్మ బాబు ఇంత గొప్పవాడు అయితే నేను వెళ్ళిపోతాను చెప్పి ఫరో ముందుకెళ్ళి అద్భుతాలు చేశాడు. ఇంతకే ఆ మాట అట్టుకుని వెళ్ళి కర్ర పాడేసి ఫరో దగ్గర కాలు ఎగరేసి మాట్లాడాడు మోషే. ఇదిగో యెహోవా దేవుడు అంటే ఇదిగో అని కర్ర పాడేస్తే పాము అయింది. ఆ ఫరో అన్నాడు, రాజుగారు బోడి లిక్కు ఒక పాము ఉంటుంది తయారయ్యా, నువ్వు మా వాళ్ళు ఎన్ని పాములు చేస్తారు చూడండి. మంత్రాలు వేస్తే వాడు ఇంకా బోల్డని పాములు చేసేసారు. ఆ మంత్రాలకి ఐగుప్తు దేశంలో చాలా పాములు వచ్చేసినాయి. మోషే బిక్కముఖం వేసాడు. ఏంటయ్యా మంద ఒకటే అయిపోయింది పాము, అలాగేమో చాలా పాములు అయిపోయినాయి అంటే, యెహోవా దేవుడు అన్నాడు, కంగారు పడకరా, నువ్వు అలాగుండి అన్నాడు. ఈ ఒక్క పామే ఆ పెద్దదైపోయి అన్ని పాముల్ని అమ్మని మింగేసింది. మన దేవుడు మనల్ని సిగ్గుపడనీయడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయనను మనం నమ్మితే అసలు సిగ్గుపడటం అనేది ఉండదు అంతే. మరి నేను చాలా కలిసి నమ్ముతున్నాను, నాకేమీ అనిపించలేదు, చాలా సిగ్గుపరచబడుతున్నాను అనుకుంటున్నావేమో. నువ్వు నమ్మేనని అనుకుంటున్నా కానీ నువ్వు పూర్తిగా క్రియారూపంగా నమ్మలేకపోతున్నావు. హల్లెలూయా. నమ్మటం ఎలా ఉండాలంటే ఇంకా అది అద్భుతమైనటువంటి బండ మొండిగా కూడా ఉండాలంతే. ఆయన వస్తాడు ఇస్తాడంటే వచ్చి తీరుతాడంతే. వస్తాడని ఉంది, ఎలాగొస్తాడు, ఎవరు వస్తారు ఎవరిస్తారు అన్నట్టు ఉంటే ఏమో ఏం జరుగుతుందో. విశ్వాసములో 100కి 99 పాయింట్లు ఉన్నా సరే 1 పాయింట్ కనుక నీలో అవిశ్వాసం లోపిస్తే మొత్తం అంతా గాలిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. నేను నమ్మేనయ్యా, చెయ్యి, ఏం చేస్తావు చెయ్యి, ఇంతకంటే ఇంక పెద్ద కష్టం ఏముంటుందా, అవమానం ఏముంటుంది. అసలు ఎక్కువైనప్పుడు ఉండే మొత్తం ఆ రోజు అసలు స్నానమే చేయము మనం. ఏముందిలే అమ్మా, ఏంటో మనసు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, అన్నీ కలిసి వస్తే ఎంత సంతోషంగా ఉంటావో. ఏమీ లేని దుఃఖ సమయంలో నువ్వు చక్కగా సిద్ధపడ్డావు అనుకో, అన్యులందరూ నవ్వుకోవాలన్నమాట. ఏంటి వీళ్ళకి ఇన్ని సమస్యలు, ఇన్ని బాధలు, ఇంత శోధనున్నా అసలు వీళ్ళకి లెక్కలేదేంటి అని అనుకోవాలి. నువ్వు చెప్పాలి, నేను క్రీస్తునందున్నాను. ఆమేన్. నేను క్రీస్తునందున్నాను. ఈమె వచ్చింది, 30 లక్షల రూపాయలు అప్పు అయిపోయిందని ఎక్కెక్కిబడి ఏడ్చింది. నేను అన్నాను, ఉన్నదాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, ఏడవ కదా. ప్రార్థన చేసి చూడు, అప్పంతా పోతుంది పో అంటే అద్భుతము జరిగింది. 30 లక్షల అప్పు తీరిపోయింది. ఆమె టీవీకి 10 టీవీ స్పాన్సర్లు పట్టుకొచ్చింది మొన్న. ఆ సాక్ష్యం ఉందని చూడండి. మా ఊరు వద్దండైపాలెం. మేము ఫస్ట్ జనవరి నెలలో తైలాభిషేకానికి వచ్చాను.
తైలాభిషేకానికి వచ్చినప్పుడు నేను ఎంతో దిక్కుతో అయిన పరిస్థితిలో గుండె నిండా భారంతో ఈ తైలాభిషేకం సన్నిధిలోనే ప్రార్థన చేసుకున్నాను. అయ్యగారు నా కొరకే వాక్యం చెప్పినట్టు మాట్లాడారు. ఎందుకు భయపడుతున్నావు? నీవు భయపడొద్దు, నీ అప్పులన్నీ తీరిపోతాయి. నువ్వు చింతపడుతున్నావా, బాధపడుతున్నావా, ఏమైపోదాం అనుకుంటున్నావు అని మాట్లాడినప్పుడు ఎంతో హృదయపూర్వంగా నేను ప్రార్థన చేసుకొని అయ్యగారితో తైలాభిషేకం వేయించుకునేటప్పుడు ఒక మాట మాట్లాడాను. అయ్యగారు నా అప్పులన్నీ తీరిపోవాలని ప్రార్థన చేయండి అన్నాను. తైలాభిషేకం నా తల మీద వేసి నీ అప్పులన్నీ తీరిపోతాయి పో అని నన్ను తాకాడు. అంతే. ఇంకా మార్చి నెలలో నేను పొలం 2 సంవత్సరాల నుంచి బేరం అవ్వట్లేదు. ఆ పొలం అమ్మేశాను. నేను 30 లక్షల అప్పులు కట్టేశాను. ఇలా సంతోషంగా దేవుని సన్నిధికి వచ్చాను. నేను సాక్ష్యం చెప్పుకోవాలని, 1 కాదు 2 కాదు 10 టీవీ స్పాన్సర్ చేయాలని నేను విశ్వాసంతో దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఇగో 10 టీవీ కార్యక్రమాలకి 10 టీవీ అంటే ₹1,00,000. దేవుడు వాళ్ళకి అప్పులు తీర్చడం ద్వారా ఆమె దేవుని సేవను బలపరుస్తూ ఉంది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఆయన మనం నమ్మినచో ఆయన మనలను సిగ్గుపరచడు. ఒక ఆమె దగ్గర మన తాడేపల్లిగూడలో చెప్పిన సాక్ష్యం ఇది. 15 సంవత్సరాల నుంచి మామిడి చెట్టు కాయలు కాయట్లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 15 years. 15 సంవత్సరాల నుంచి మామిడి చెట్టు కాయలు కాయట్లేదు. ఆమె తైలాభిషేకానికి వచ్చింది. ఆమె క్రైస్తవురాలు కాదు, తెలియదు ఆమెకు అసలు. ఆమె వచ్చినప్పుడు నేను ఒక సాక్ష్యం చెప్పాను. ఉప్పులగుప్తం దగ్గర మునిపెల్ల అనే ఒక ఊరు. అక్కడ ఒక సహోదరి ఏం చేసిందంటే, ప్రార్థన చేస్తున్నారు ఇసాక్ పాస్టర్ గారు తైలముతో అందరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే అందరికీ పిల్లలు పుడుతున్నారు, గర్భఫలాలు వస్తున్నాయి. మా కొబ్బరి చెట్టు కొబ్బరికాయలు కాయట్లేదని ఆమె బాధ. ఆమె ఇంటి దగ్గర ఒక కొబ్బరి చెట్టు ఉంది, ఎన్నో సంవత్సరాలు అయింది కానీ కాయలు కాయట్లేదు. ఈ కాయలు కాయట్లేదని చెప్పి అందరికీ పిల్లల్ని ఇస్తున్నావు కదా ప్రభువా, మా కొబ్బరి చెట్టు కాయలు కాయాలని చెప్పి ఈ నూనె కొబ్బరి చెట్టు మీద పోసింది. అది మళ్ళీ నెల పొత్తు వచ్చింది. అది అద్భుతంగా కాయలు కాసింది. కాయలు కాస్తే ఒకసారి ఉప్పులగుప్త తైలాభిషేకానికి మొత్తం కాయలన్నీ పట్టుకొచ్చి పెట్టింది. ఇదేంటి ఈ కాయలు ఇక్కడ ఎట్టేమిటి అన్నాను. అవి ఈ కాయలు మామూలు కాయలు కాదండి, ప్రార్థనా తైలం వేసిన తర్వాత మా చెట్టు కాసింది అన్నది. ఆ సాక్ష్యం నేను చాలా సమయాలు చెప్పాను, మీకు ఐడియా ఉందో లేదో. ఈ సాక్ష్యం విన్న ఆమె తాడేపల్లిగూడలో ఏం చేసిందంటే, వారి కొబ్బరి చెట్టు కాపు కాసింది కాబట్టి మా మామిడి చెట్టు ఎందుకు కాయదని చెప్పి ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి ఆ మామిడి చెట్టు మీద పోస్తే అది విస్తారంగా, అది మామిడికాయలు కాయలేదు, కొబ్బరికాయలా కాసేసింది. అది కూడా చూడండి. ఆమె తీసుకొచ్చి సాక్ష్యం చెప్పింది. అందుకే పారిపోకుండా చెప్తున్నాను. ఇది మామూలుగా కాదు. ఇది చూడండి. ఆమె ఆ సాక్ష్యం ఆమె ఎలా చెప్పిందో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట. ఏంటి 15 సంవత్సరాల నుంచి ఏ కాపు కాయింది, ఇంత బలముగా కాపు కాసింది ఏంటంటే ఆమె చెప్పిందట, నేను తైలాభిషేకానికి వెళ్ళి ఆ ప్రార్థన తైలం వేసాను. ఆ అద్భుతం ద్వారా అన్యురాలు రక్షించబడింది. ఓకే, ఆ సాక్ష్యం ఉందామా? నేను ప్రతిపాడు గ్రామం అండి మాది. నేను అన్యురాల్ని. కానీ ఈయన ప్రార్థనలు విని నేను చాలా బలపడ్డాను. ఒకసారి ఇసాగయ్య గారు ఒక కొబ్బరి చెట్టుకి పురుడు వచ్చిందని ఆయన చెప్పడం జరిగింది వాక్యంలో. అది చాలా కొబ్బరికాయలు కాసాయని చెప్పారు. అది నేను విని, మా మామిడి చెట్టు కూడా 15 సంవత్సరాలు అయిందండి, పెద్ద చెట్టు అది. కానీ ఇప్పటి వరకు కాపు కాయలేదు. కాపు కాస్తే నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని తైలం తీసుకెళ్ళి కొబ్బరి చెట్టుకు వేయడం జరిగిందండి. ఊహించిన రీతిలో 15 సంవత్సరాల నుంచి కాపు కాయంది, పెద్ద పెద్ద కాయలు మీరు చూస్తే ఆశ్చర్యపడతారు. నేను కూడా తీసుకొచ్చాను. విచిత్రంగా సాక్ష్యం చెప్పడానికి కూడా దేవుడు కృప చూపించాడు. ఇదిగోండి, ఎంత పెద్ద పెద్ద కాయలంటే అసలు చుట్టూ జనాలందరూ ఎంతో ఆశ్చర్యపడిపోయారు. ఎంత పెద్ద పెద్ద కాయలు చూసారా, ఎంత ఆశ్చర్యపడ్డారంటే చుట్టూ జనాలు. అంతేకాదు, నాకు ముగ్గురు బాబాయిలు, మా నాన్నగారు పెద్ద ఆయన, ఎవరికి అబ్బాయిలు లేరండి. మరి మా తమ్ముడు రీసెంట్ మ్యారేజ్ చేసుకున్నాడు, పాప పుట్టింది ఫస్ట్.
తండ్రి బాబు పుడితే నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకోవాలి, నేను అడగకుండానే నాకు వరం ఇచ్చావు తండ్రి అని నేను మేనల్లుడు పుట్టాలి అని ఇసాకయ్య గారిని అడిగానండి. ఆయన ఒక అట్టిపండు తీసుకొని ఇదిగో నీ మేనల్లుడని గిట్టేయడం జరిగింది అట్టిపండు. నేను ఆ బాబును కూడా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పుకోవాలని ఎంతో ఆశపడుచున్నాను. దేవుడు ఆస్కల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ సహోదరి గతంలో దైవజనులు చెప్పారు కదండి, కొబ్బరి చెట్టుకి కాపు లేకపోతే ప్రార్థన నూనె వేయడం వల్ల దేవుడు విస్తారమైన కాపు ఇచ్చాడని. అది విని బలపడి ఇక్కడి నుంచి అభిషేకం నూనె తీసుకొని వెళ్ళి 15 సంవత్సరాల నుంచి కాపు లేని మామిడి చెట్టుకి తను వేయడం జరిగింది విశ్వాసంతో. వేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అందరు ఆశ్చర్యపోయే అంత ఫలాలు దేవుడు ఆ మామిడి చెట్టుకి ఇవ్వడం జరిగింది. తన విశ్వాసాన్ని బట్టి దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ కొబ్బరి చెట్లు మామిడి చెట్లు కాసే కాయలకి ప్రార్థన ఎందు విశ్వాసముతో ఆమె ప్రయోగాలు చేస్తే అలా జరిగితే బలమైన మనుషులు మీరు కాపు కాయరా? కుడి చేయి పైకెత్తి నేను కాపు కాస్తాను, నేను నెల నెలా కాపు కాస్తాను, యేసయ్య జీవనది ఒడ్డున ఉంటాను అని గట్టిగా చెప్పండి. ఎహెజ్కేలు ఏమన్నాడు? ఆ నది ఒడ్డున ఇరుపక్కల ఉన్న చెట్లు నెల నెల కాపు కాయ. నెల నెల కాపు అంటే బ్రతుకుదెరు, ఉద్యోగము, వ్యాపారము, ఆదాయము, ఆశీర్వాదము. మీరందరూ గొప్పవాళ్ళు అయిపోతారంతే. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. అసలు చాలా విచిత్రమైన సాక్ష్యాలు అన్నమాట. మనం దేని ఏందైనా విశ్వాసం ఉంచితే, నా బిడ్డను దేవుడు ఈ రీతిగా ఆశీర్వదించాడని నువ్వు నమ్మి ఆ విశ్వాసంలోనే దీవెనకరమైన కార్యములు చూడాలి. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఆ కార్యములు చిగురు పెట్టేస్తా ఆటోమేటిక్గా. మనకి మొదలు ఉండదు కానీ కాపు కాసే తల మనకుంటుంది. అది మన విశ్వాసం. శూన్యములో సమస్తము చేసే దేవుడు మన దేవుడు. ఇంకొక సాక్షి, మొన్న ఒక సహోదరు వచ్చింది. ఏంటమ్మా అన్నాను. అయ్యగారండి నాకు కవల పిల్లలు కావాలంత. ఈ మధ్య అందరూ అదే అడుగుతున్నారు. ఒకళ్ళు మొదలెట్టారు, అందరూ అదే మొదలెడుతున్నారు. సరే అని ఫలం ఇచ్చి కవల పిల్లలు పుడతారు పో అంటే గర్భం వచ్చేసింది. గర్భం వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే అమ్మ నీ గర్భంలో ట్విన్స్ ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు. మళ్ళీ వచ్చింది. అయ్యగారండి ఇంతకుముందు ఇలాంటి కొన్ని సాక్ష్యాలు విని ఈమె కూడా మొదలెట్టింది. అయ్యగారండి మరి 2 ఉన్నారంటండి, మరి ఏం చేయమంటావు అన్నాడు. అందులో ఒకళ్ళని ఆడపిల్లకని చేయమనండి, ఒకళ్ళని మగపిల్లడికని చేయమనండి. సరే అలాగే చెప్తానులే అని, ప్రభు ఒకళ్ళని అంటే ఇలా చేయి, ఒకళ్ళని అలా చేయి అంటాను. ఆయన కూడా సరే అని చెప్పి టైం తీసుకుని మంచిగా చేసేసి ఆమె గర్భంలో పాడేశాడు. వాళ్ళిద్దరిని పట్టుకుని వచ్చింది. మొన్నే రీసెంట్గా, ఇది ఎక్కడిది, తాడేపల్లిగూడెంలో ఈ సాక్ష్యం, మొన్న బుధవారం వచ్చిన సాక్ష్యం. ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట ఫలాలు. ఆమెన్. ఆ బోర్డు గుండా చూద్దాం. ఇదిగో. మాది సుభద్రపాలెం. నా పేరు రాణి, నా భర్త పేరు అభిషేక్. మాకు వివాహం అయ్యి ఇది 3వ సంవత్సరం. 2వ సంవత్సరంలోనే మేము అల్లంపురం ప్రార్థనకి వచ్చాము. అల్లంపురంలో ప్రార్థన జరుగుతుండగా అప్పటికి మాకు 2 సార్లు గర్భఫలం పోయి పిల్లలు లేరని మేము చాలా బాధపడుతుండగా అయ్యగారి దగ్గరికి వచ్చి మాకు పిల్లలు కావాలని అని అడగగానే అయ్యగారు ఒక అట్టిపండు ఇచ్చి నీకు పిల్లలు కలుగుతారు పో అన్నారంతే. 1 నెలలోనే నా దేవుడు నా గర్భాన్ని తెరిచాడు. అయితే నేను 2 సార్లు పోయింది కదా, 2 కవల పిల్లలు కావాలని నేను అడిగాను. అయితే 3వ నెలల స్కానింగ్కి వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మాకు కవల పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని అనగానే 3వ నెలల స్కానింగ్కి నేను కూర్చున్నాను. నా భర్త వెళ్ళి అడిగాడు. ఇంకా నేను స్కానింగ్కి వెళ్తున్నాను, ఇంకెళ్ళలేదు. అయ్యగారు 2 పళ్ళు ఇచ్చి నీ భార్యకి కవల పిల్లలు కలుగుతారు పో అన్నారు. నా భర్త తీసుకొచ్చి ఆ 2 పళ్ళు ఇచ్చి తినమనగానే నేను తిని లోపలికి స్కానింగ్కి వెళ్ళగానే స్కానింగ్ తీసిన వెంటనే నీకు కవల పిల్లలమ్మా అని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. అయ్యగారు నోటి మాట ఏదైతే వచ్చిందో అదే మా జీవితంలో జరిగింది. అయితే మేము 5వ నెలలోనే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాము. 5వ నెలలో సాక్ష్యం చెప్పిన తర్వాత అయ్యగారు మాకు కవల పిల్లలు అన్నారండి, ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కావాలండి మాకు, అలా ప్రార్థన చేయండి అనగానే నీకు ఆడపిల్ల మగపిల్లడు కలుగుతారు పో అన్నారు. అయితే ఆడపిల్ల మగపిల్లడు అని అన్నారు కానీ
మాలో అవిశ్వాసం కూడా కొంచెం ఉంది. కలుగుతారా ఏంటి? అయితే కనుక 2 ఆడపిల్లలు కలుగుతారు, లేదంటే 2 మగపిల్లలు కలుగుతారు. ఆడపిల్ల మగపిల్లలు అనేది చాలా రేరు, కలగరు కూడా. చాలామంది చూసాము, 2 ఆడపిల్లలు 2 మగపిల్లలు అంటారు, కానీ కవల పిల్లలు ఒక ఆడపిల్ల ఒక మగపిల్లలు కలుగుతారా అని అనుకున్నాం. కానీ అయ్యగారు చెప్పిన మాటను బట్టి మేము ప్రార్థించాము. అయ్యగారు కూడా అదే మాట పలికారు. అయితే నాకు డెలివరీ అయిన వెంటనే ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు అని చెప్పారు. చాలా సంతోషం వేసింది. దేవుడు అయ్యగారి నోటంటే ఏ మాట అయితే పలికించాడో ఆ మాటే మా జీవితంలో జరిగింది. ప్రార్థించిన ఇస్సాక్ అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు కావాలని వచ్చిన వాళ్ళు చెయ్యి పైకెత్తండి. పిల్లలను కనాలనుకున్న వాళ్ళు, పట్టుకెళ్ళిపోవాలని కదా, కోరుకోండి ఏం కావాలో. ఇది యేసయ్య మాల్ అనమాట. ఆమేన్. ఇందులో పొలాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, ఇందులో మేడలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, కొట్లు ఉన్నాయి, షాపులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. వేరే షాప్కి వెళ్ళవలసింది ఏం లేదు. షాపు యజమానుడైన యేసు వైపు చూసి షాపులో అడుగు పెడితే మాల్లో ఆయన నీ కుటుంబంలో పూలమాలగా దీవెనలు కుమ్మరించుతారు. మనం చేయవలసింది ఏంటంటే గుండె నిండా యేసయ్యని చేర్చేసుకోవటం అంతే. చేర్చుకుని ఆయన యందు విశ్వాసం ఉంటే చాలు. ఒక ప్రవక్తగా దేవుడు మీ మధ్యకి నన్ను నడిపించి ఉన్నాడు. మీరు ప్రతి కార్యము చూస్తారు. ప్రతి ఒక్కరి నోట బలమైన సాక్ష్యము ఈ సంవత్సరం మాత్రం 100% ఉండి తీరుతుంది అంతే. మీరు ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్లో చూడండి. మన టీవీ పరిచయలో చాలా సాక్ష్యాలు చూడొచ్చు. నీ బిడ్డల విషయంలో ఘనముగా మీరు మాట్లాడండి. ఏ చిన్న వ్యాపారమైనా, ఏ చిన్న ఉద్యోగమైనా నీవు రాజు బిడ్డగానే మాట్లాడాలి. రాజు టీవీగా బ్రతకాలి, రాజు టీవీగానే పోవాలి. ఆయనే మనకి ఆధారమై ఉన్నాడు. అందరు తలలో వంచండి, కళ్ళు మూసుకుని గలిలయ వైపు వెళ్ళిన యేసు వైపు మనం చూద్దాం. యేసయ్యా, నేను నీ వైపు చూస్తున్నాను. నేను సమాధిలో చూడు. వారి వల్ల మాకు ఇంత కష్టం వచ్చింది, వారి వల్ల మేము లాస్ అయిపోయాం, వారి వల్ల నా జీవితం పాడైపోయింది, ఆ మనుషుడి వల్ల నా బ్రతికిలాగా అయిపోయింది, ఈ మనిషి వల్ల నా బ్రతికిలాగా అయిపోయింది. ఈ మాటలన్నీ కూడా సమాధి మాటలు. సమాధిలోనే చూస్తున్నావు. గర్భఫలం రాలేదు, బలవంతుడు కాడు, బలహీనుడు. నేను బలవంతురాలని కాదు, నేను శాపగ్రస్తురాలని, నేను శని, నేను దరిద్రం అని అనుకోవద్దు. ఇవి నీవు బ్రేక్ చేసేయి. దేవుడు ఒక మహిమ గల గలిలయలో మహిమను చూపిస్తా ఉన్నాడు. దేవుడు నీకు అన్ని దాచిపెట్టాడు. నీకు ఆధారం లేకుండా నువ్వు నడుస్తావు. నీకు ఏ బేస్ ఉండదు, కానీ ఆత్మ ద్వారా ఆ సమయానికి ఇన్స్టెంటివ్గా ఒక మిరకల్ దేవుడు చేస్తాడు. ప్రతి దినము ఒక ఆశీర్వాదంగా అడుగు పెడతావు. ఆధారం లేని చోటే నిలబడ్డావు నువ్వు. నిన్ను నమ్మిన వారికి ఏ ఆధారము లేకపోయినా నడిపిస్తావు. నా పాపాలు క్షమించండి, నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, నిన్ను దేవుడిగా అంగీకరిస్తున్నాను. నేను నిన్ను బిలీవ్ చేస్తున్నాను, నేను నిన్ను నమ్ముతున్నాను, నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. నన్ను సిగ్గుపరచవు బాబు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు గర్భం ధరిస్తావు, జ్ఞానముగా మాట్లాడుతావు, పెద్ద పెద్ద వ్యాపారము ప్రారంభిస్తావు. మార్గములు సరళమవుతాయి, డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆయన బలవంతుడు, ఆయన బలవంతుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన పునరుద్ధానుడు. ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధి నుండి బయటికి వచ్చి గలిలయ 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 వైపు వెళ్ళాడు. ప్రభువా, మేమైతే జరిగించలేము, కానీ నీవు వల్ల జరుగుతుంది. నీ వెలుగు దయచే, నీ కృప దయచే. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 17 ఒంగోలు బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఏప్రిల్ 18 గురువారం, ఏలూరు. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు.